అలాంటి పిచ్చి ఆలోచనలు ఏమీ పెట్టుకోద్దని గట్టిగా మందలించి మరీ పంపించాం. మరలా చెప్పినప్పుడు మళ్ళీ రాఘవ బావకి ఫోన్ చేయమని చెప్పడం ఎందుకు? బావకి ఫోన్ చేయమని చెప్పావా లేదా? అవును చెప్పాను. బావగారితోనే మాట్లాడు, నిర్ణయం ఆయిందే, మాది కాదు అని. బావా, వీళ్ళు ఇలాగే మాట్లాడుతుంటారు. వీళ్ళిక్కడ మనల్ని సంతోషంగా ఉండనివ్వరు, నిన్ను గౌరవంగా బతకనివ్వరు. అలేఖ్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. బావగారి గౌరవానికి మేం ఏం భంగం కలిగించావు? మా వల్ల బావగారికి ఏం నష్టం జరిగిందని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. తనన్న దాంట్లో తప్పే ఉంది. మీరు చేసిన పనుల వల్లే కదా ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. అవతల అత్తయ్యకి మాటిచ్చాను, మీరు వెళ్ళి వాడికి మాటిచ్చారు. తీరా మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత చివరిగా చాటుగా తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో ఏ గుడిలోనో మీ ఇద్దరూ కలిసి వాళ్ళ పెళ్లి చేసేస్తారు. అదే కదా జరిగేది. ఒక్కసారి జరిగింది కూడా అదే కదా. అనయ్య, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. మన కోసం, మన గౌరవం కోసం మనకంటే ఎక్కువ ఆలోచించేది భూమి. తనని పట్టుకొని అలా మాట్లాడటం పద్ధతి కాదు. నువ్వేంట్రా నాకు పద్ధతులు చెప్తున్నావు? పద్ధతులు ముందు మీరు నేర్చుకోండి. వదినతో ఎలా మాట్లాడాలో తెలియదు, నువ్వొచ్చి నాకు పద్ధతులు నేర్పిస్తున్నావా? జరిగిపోయిన దాని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడతావేంటనయ్య? ఆ రోజు జరిగిపోయింది, క్షమాపణ చెప్పాను. మళ్ళీ ఆ విషయం గురించే మాట్లాడతావేంటి? రేయ్, వదినంటే గౌరవం లేని వాడికి అన్నంటే గౌరవం ఎక్కడ ఉంటుందిరా? రేయ్, ఏం మాట్లాడుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు? ప్రతిరోజు ఈ గొడవలేంట్రా? ఈ వయసులో మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరా? మీ ప్రశాంతతని మీరే పాడు చేసుకుంటూ ఉంటే మేమేం చేయాలి? అసలు మేము బయటికి వెళ్ళి అతనితో మాట్లాడిన విషయం మీకెలా తెలిసింది? అతను వచ్చి మిమ్మల్ని కలిశాడన్న విషయం మీకెవరు చెప్పారు? అంటే చాటుగా మా వెంట వస్తున్నారా? మేమేం చేస్తున్నామని గమనిస్తున్నారా? అంత అవసరం నాకేంట్రా? మరి అలాగే ఉంది. రాను రాను ఇంట్లో ఉండాలంటేనే నరకం అయిపోతుంది. ప్రతి చిన్నదానికి గొడవలు చేసుకోవడం బాగా అలవాటైపోయింది మీ అందరికీ. నీకంత కష్టంగా ఉంటే వెళ్ళిపోరా బయటికి. ఇందాక వెళ్ళిపోతానన్నావుగా. ఇంట్లో నుండి వెళ్లాల్సిన అవసరం నాకేంటి? ఇది నీ ఇల్లే కాదు, నా ఇల్లు కూడా. ఏంట్రా నీది నాది అనేదాకా వచ్చావా? నువ్వు మాట్లాడిన దాన్ని బట్టే నేను మాట్లాడాల్సి వస్తుందన్నయ్య. చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాను. చెయ్యని తప్పుకి ఈరోజు అనవసరంగా గొడవ చేస్తున్నావు. వాడెవడో వచ్చి మాతో మాట్లాడితే మేమేం చేయాలి? మాటి మాటికి బయటికెళ్ళు అంటున్నారు. ఎక్కడికి వెళ్లేది లేదు. ఇది మా ఇల్లు, మా పాటికి మేము వేరుగా ఉంటాం. నా అనుకున్న వాళ్ళు నా వైపు ఉంటారు, నీ అనుకున్న వాళ్ళు నీ వైపు ఉంటారు. అటు వాళ్ళు ఇటు రావడానికి కానీ, ఇటు వాళ్ళు అటు రావడానికి కానీ వీల్లేదు. అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విను. నీకు లేని ప్రేమ నాకెందుకు? నన్ను నమ్ముకున్న నా భార్య వచ్చింది. ప్రతిదానికి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం నాకు కూడా లేదు. ఇంటిని రెండుగా చీల్చాలనుకుంటున్నారా? ఆయన చెప్పింది అదే కదక్క. లేదంటే మమ్మల్ని బయటికి వెళ్ళిపోమంటావా? ఉండరా, నీకు మాకు ఏ సంబంధం లేదు. మీ బతుకు మీది, మా బతుకు మాది. ఇంకొకసారి మా విషయాలు కలగజేసుకుంటే మీ ఇద్దరికి మర్యాద ఉండదు చెప్తున్నా.